राजकीय अभिवृद्धिरस्तु लक्ष्मी वेंकटेश्वर स्वामी आशीर्वाद सिद्धि नानाविध परिमल पत्र पुष्पाण्यं समर्पयामि। ओम अरह ओम अक्षतामदबलां देव्यां दत्तनस्तार्पयामि महाभक्त प्रसिद्ध परमेश्वरः। गड्डपरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। कात्यायनाय विद्महे कन्ये कुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात्। नमस्ते महामाये देवी सर्वभूते शंकरे सदाशिवे महालक्ष्मी नमोस्तुते। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर् भवतु मे सदा। श्री महालक्ष्मी समर्पयामि। नमः शिवाय शांताय नमः सोमाय शुंभवे नमः शिवाय कल्याणी पते नमो नमः। अक्षतामदबलां दिव्यां दर्शनस्तार्पयामि महाभक्त प्रसिद्ध परमेश्वर सर्वार्थ साधनपै समस्त बालचंद्राय नमो नमः। ఆదోని ప్రజలకు ఎక్కడో పోయి చికిత్సలు చేయించుకోవాల్సిన అవసరం లేకుండా చేయాలన్నది నా అభిమతం. నేను వచ్చిన తర్వాత చాలా హాస్పిటల్స్ ఓపెన్ అయినాయి. చాలామంది డాక్టర్లు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు అందరూ ఇక్కడ కొత్తగా క్లినిక్లు ఓపెన్ చేయడం, ప్రజలకు మేము కూడా మా నైపుణ్యాన్ని, మా ఆలోచనలు ఇస్తామని చెప్పడం, ప్రజలెవరూ కూడా సుదూర ప్రాంతాలకు చిన్న ట్రీట్మెంట్లకు కూడా మంచి డాక్టర్ కావాలంటే సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాల్సిన అవసరం లేకుండా చేయడం అన్నది చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా ఈ డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనమందరూ కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దంత వైద్యం అన్నది, నేను కూడా దంత వైద్యుడినే, దంత వైద్యం అన్నది ప్రతి ఒక్కరికి అవసరమైన చికిత్స అని మాత్రం చెప్పగలను. నోరు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని చాలామందికి అర్థం కాని విషయం కూడా ఒకటి ఉంది. మనమంతా కూడా పంటి నొప్పి వస్తే మాత్రమే దంత వైద్యుడి దగ్గరికి వెళ్తాం. కానీ పంటి నొప్పి ఉన్నా లేకున్నా తప్పనిసరిగా వైద్యుడిని కలవాలి. కారణం కూడా చెబుతాను నేను. నోట్లో వచ్చేటువంటి జబ్బులకి 70% జబ్బులకు అసలు నొప్పి అనేదే ఉండదు. మనమంతా ఏం చేస్తాం, పంటి నొప్పి వస్తేనే, నోట్లో జబ్బు వస్తేనే దంత వైద్యుడిని కలుస్తాం. 70% పంటి జబ్బులకి నొప్పే ఉండదంటే మనం నొప్పి లేదు కాబట్టి డాక్టర్ని కలవట్లేదు అనే ఉద్దేశంతో నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇది మంచిది కాదు. ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి తప్పనిసరిగా దంత వైద్యుని కలిసి పరీక్షలు చేయించుకోవాలి. రెండవ ముఖ్యమైన విషయం, క్యాన్సర్లు. మనకు తెలుసు క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన జబ్బు. దీనితో ఎక్కువ మంది చనిపోతూ ఉంటారు కూడా. శరీరానికి రకరకాల క్యాన్సర్లు వస్తాయి. లంగ్లో వస్తాయి, కిడ్నీలో వస్తాయి, లేదా బ్లడ్లో వస్తుంది, లేదా రకరకాల ప్లేసుల్లో క్యాన్సర్లు వస్తాయి. కానీ నోట్లో వచ్చే క్యాన్సర్ల వల్ల 50% మంది చనిపోతున్నారంటే ఎంత సీరియస్ విషయమో ఆలోచన చేసుకోవాలి. నోట్లో వచ్చే క్యాన్సర్లకు కూడా నొప్పి ఉండదు. నోట్లో వచ్చే క్యాన్సర్ని సరైన సమయంలో మనం గుర్తించగలిగితే పరిష్కరించగలుగుతాం, నివారించగలుగుతాం. ఇది కూడా కీలకమైన. ఒకప్పుడు దంత వైద్యులు వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళే ఉండేవాళ్ళు. ఉంటే కూడా ఏదో చిన్న క్లినిక్ మాత్రం ఉండేది. ఈరోజు మీరు చూస్తే ఎంతో మంది దంత వైద్యులు బ్రహ్మాండమైన క్లినిక్లు పెడుతున్నారు. ఈరోజు మనం ఈ కామత్ డెంటల్ చూడండి, బ్రహ్మాండంగా సిటీలో ఎలా పెడతారో, ఏ హైదరాబాద్లో, బెంగళూరులో ఎలా పెడతారో అలా పెట్టినారు వీళ్ళు. ఇక్కడ ఇంత మంచి సదుపాయాల్ని, ఇంత మంచి ప్రెమిసిస్ని పెట్టడం అన్నది మనం నిజంగానే అప్రిషియేట్ చేయాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ రవికిరణ్ సంధ్యా గారు ఓపెన్ చేసినటువంటి ఈ కామత్ డెంటల్ క్లినిక్ మరింత దినదినాభివృద్ధి చెందాలని, మరింత గొప్పగా రాణించాలని వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.
ఆదోనిలో కొత్త బస్ స్టాండ్ రోడ్లో కరెంట్ ఆఫీస్ ఎదురుగా కామత్ దంతవేది శాఖ ఉపాధ్యాయులు మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు చేసి చేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్ జరుగుతాయి. ఓపీజీ అని ఆటో పెంటమోగ్రాఫ్ అనే ఎక్స్రే సదుపాయం మనకు దీనిలోనే కలదు. ఇదివరకు మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి రెఫర్ చేయాల్సి వచ్చేది ఎక్స్రే కావాలంటే. అటువంటి ఎక్స్రే సౌకర్యం మన హాస్పిటల్లోనే కలదు. లేజర్ మిషన్తో నొప్పి లేకుండా అతి తక్కువ రక్తస్రావంతో గుర్తు లేకోకుండా సర్జరీలు చేసుకోవచ్చు. ఆ మిషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఇదే వరకట్లాగా మనకు వంటి కొలతలు తీసుకోవడం కోసం మనం అచ్చులు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ పద్ధతిలో కాకుండా ఇంకా ఓరల్ స్కానర్ అనే పరికరం ద్వారా మనము అచ్చులు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మన పేషెంట్ యొక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళకి బాగా అర్థమయ్యే విధంగా వాళ్ళ కంటికి చూపించడం కోసం అని చెప్పేసి ఇంకా ఓరల్ స్కానర్ సౌకర్యం ఉంది. పేషెంట్లు వాళ్ళ నోటి సమస్యలను మనం స్క్రీన్లో చూపించడం జరుగుతుంది. దాని ద్వారా పేషెంట్ మంచి అవగాహన ఏర్పడుతుంది. సమస్యలు ఎలా ఉన్నాయని చూడగలుగుతారు. మంచి అవగాహన రావడం వల్ల ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవడం జరుగుతుంది. తద్వారా చాలా ఖర్చు తగ్గించుకోగలుగుతారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే రావడం వల్ల ఖర్చు తక్కువ ఉంటుంది, నొప్పి ఉండదు, మనీ ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఇటువంటి ఆధునిక పరికరాలు ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రి మన ఆదాయంలో ఇది మొత్తం మొదటిది. ఈ సదుపాయాన్ని అందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. కామత్ సెంటర్ కొత్త బస్ స్టాండ్ కరెంట్ ఆఫీస్ ఎదురుగా.